చన్నీళ్ళు. ఈ కథను రచించిన వారు శ్రీమతి డి కామేశ్వరి గారు. ఈ కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో నవంబర్ 97లో ప్రచురితమైంది. రేవతమ్మ, మేడం గారు పిలుస్తున్నారు. అటెండర్ వచ్చి చెప్పగానే రేవతి క్యాబిన్ వైపు చూసింది. మేనేజర్ తన వంకే చూస్తోంది. ఆవిడ ఎందుకు పిలిచిందో రేవతికి అర్థమై వాడిన మొహంతో అటు నడిచింది. ఏమిటండి రేవతి గారు, రోజు ఇలా ఆలస్యంగా వస్తున్నారు? ఇప్పుడు టైం ఎంత అయింది? 11. ఎప్పుడో ఒక పూట అంటే అర్థం చేసుకోవచ్చు గాని 3 రోజుల నుంచి గంటన్నర ఆలస్యంగా వస్తున్నారు. ఏదన్నా అంటే అందంటారు. మీరిలా చేస్తే నేను ఆఫీసులో డిసిప్లిన్ ఎలా మెయింటైన్ చేయాలో చెప్పండి. మీలాంటి సీనియర్లు కూడా ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే నేనేమి యాక్షన్ తీసుకోవాలో మీరే చెప్పండి. చాలా కరుకుగా అంది సునీత. రేవతి తలదించుకుంది అవమానంతో. సారీ మేడం, మా పాపకి 3 రోజుల నుంచి ఒకటే జ్వరం. నన్ను వదలకుండా ఒకటే ఏడుస్తోంది. క్రిచ్లో దింపి వస్తుంటే మెడ కావలించుకుని ఏడుస్తూ వదలడం లేదు. అక్కడ నిద్రపుచ్చి వచ్చేసరికి బస్సు మిస్ అయింది. అక్కడికి గబగబా ఆటోలో వచ్చాను. సంజయ్షి ఇచ్చింది. మీ ప్రాబ్లమ్స్ మీకుంటాయి కాదన్ను, కానీ జీతం తీసుకుని ఉద్యోగం చేస్తున్నప్పుడు టైంకి రావాలి కదా. అంతగా అయితే సెలవు పెట్టండి. క్యాజువల్ లీవ్ అంతా అయిపోయింది గొణిగింది రేవతి. ఎర్నడ్ లీవ్ తీసుకోండి కావలిస్తే, అంతేకాని మీరు ఇలా చేస్తే మిగతా వారిని నేను ఎలా అదుపులో పెట్టగలను? నా పొజిషన్ ఆలోచించండి. రేవతి నిస్సహాయంగా చూసి తల ఆడించి వెనుతిరిగింది. ఆ చిట్ ఫండ్ చెక్కులు ఈ నెల ఇప్పటిదాకా ఎస్బీలో జమ అవ్వలేదని చాలామంది అడుగుతున్నారు. ఏమైంది ఆ విషయం? ఈసారి ఆ లాట్ అంతా మిస్ప్లేస్ అయింది. మళ్ళీ కొత్త చెక్కులు ఇష్యూ చేయమని రాశాం. మరోసారి రిమైండ్ చేయండి. అప్పుడే ఇవాళ 4 ఫోన్లు వచ్చాయి గంభీరంగా అని ఫైలు ముందుకు లాక్కుంది మేనేజరు. ఏమంటోంది మిస్ సునీత గారు? వాడిపోయిన మొహంతో సీట్లోకి వచ్చి కూర్చున్న రేవతిని సానుభూతిగా చూసి అడిగింది పక్క సీటు వసుమతి. ఏమంటుంది? ఆలస్యంగా వచ్చినందుకు అక్షింతలు వేసింది. శుష్కహాసం చేస్తూ అంది రేవతి. ఏం చెయ్యను వసుమతి, పాపకసలు ఒంట్లో బాగాలేదు. గుక్క పెట్టి నీరసంతో ఒకటే ఏడుస్తోంది. కాస్త జ్ఞానం తెలుస్తోంది కదా. క్రెచ్కి తీసుకెళ్లగానే మెడ కావలించుకుని వదలకుండా ఏడుస్తోంది. సెలవు పెడదామంటే అయిపోయింది రుద్ధమైన కంఠంతో అంది. ఆమె కళ్ళు తడి అయ్యాయి. జ్వరంతో ఉన్న 10 నెలల కూతుర్ని, ఏడుస్తున్న కూతుర్ని నిర్దయగా వదిలి రావాల్సి వచ్చినందుకు తల్లిగా ఆమె మనసు తల్లడిల్లిపోతోంది. బిడ్డని నిస్సహాయంగా వదిలి రావడం బాధ ఒకవైపు, తనకంటే 5 ఏళ్లు జూనియర్ అయిన అమ్మాయి మేనేజర్ సీట్లో కూర్చుంటే ఆమె ముందు దోషిలా తలదించుకుని సంజయ్షి ఇచ్చుకోవలసి రావడం ఇంకా బాధగా ఉంది రేవతికి. మన బాధలు ఆవిడికి ఎలా తెలుస్తాయి? చక్కగా అమ్మా నాన్న దగ్గరుండి ఇల్లు సంసారం నడిపిస్తుంటే చిలకలా సింగారించుకొని మడత నలగని చీరల్లో వచ్చి ఆఫీసర్ పోజులు పెడుతోంది. పెళ్ళి, పిల్లలు, సంసార బాధ్యతలు ఉంటే మన పాటలు తెలిసేవి కసిగా అంది వసుమతి. ఆవిడ్నెందుకు అనుకోవడం? ఉద్యోగం చేస్తున్నప్పుడు టైంకి రావాలని ఎవరన్నా అంటారు. మన బాధలు మనవి. ఇంతకీ ఇదంతా నా కర్మ. నా కళ్ళ ముందు జాయిన్ అయిన అమ్మాయి ఆఫీసర్గా కూర్చుంటే ఆవిడ ముందు నిలబడాల్సి వచ్చినందుకు నాకెంత బాధగా అవమానంగా ఉందో. మొగుడు కొట్టినందుకు కాదు, తోటికోడలు నవ్వినందుకు అన్నట్టుంది పరిస్థితి. ఏమిటో ఈ ఉద్యోగాలు చేసి మనం సాధిస్తున్నదేముందో కానీ పసిపిల్లల్ని, జబ్బుగా ఉన్న పాపని నిర్దయగా వదిలి ఆమె గొంతు పట్టుకుని ఇక మాట్లాడలేక లెడ్జర్ ముందుకు లాక్కుని చెక్కుల ఎంట్రీ పని చూడసాగింది. ఏం అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? సాయంత్రం నుంచి ముభావంగా వాడిపోయిన మొహంతో ఉన్న రేవతిని చూస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర అడిగాడు శివరాం. ఒంట్లో ఏం రోగం? విసురుగా అంది రేవతి. ఏమిటలా రుసరుసలాడుతున్నావు? ఏం జరిగింది? ఏం జరుగుతుంది? నా కింద వాళ్ళు నా పై కుర్చీలో కూర్చుంటే వాళ్ళ ముందు తలదించుకుని నిల్చుని సంజయ్శీలిచ్చుకునే దశ పట్టింది మీ వల్ల. తీక్షణంగా చూస్తూ అంది. బాగుంది, మధ్య నా మీద ఎగురుతావే. నీ ఆఫీసులో కోపాలు నా మీద చూపిస్తావే? శివరాం కూడా కాస్త కోపంగానే అన్నాడు. మీ వల్ల కాదు 2 సార్లు ప్రమోషన్ ఛాన్సులు వదులుకున్నది. పిల్లలతో ఒంటరిగా ఉండలేవు, 2 కాపురాలు, ఖర్చులు అంటూ నన్ను ఊదరగొట్టి ప్రమోషన్లు వదులుకునే వరకు ఊరుకున్నారా? ఉక్రోషంగా అంది. బాగుంది, నీ కష్టం అవుతుందని
ఇంకో ఊరెళ్ళి ఒంటరిగా ఉండడానికి అవస్థ పడతావని అన్నాను. అదేదో నేరంలా నెపం నా మీద తోస్తావే? శివరాం గొంతు పెంచాడు. ఇప్పుడు వెళ్ళు, కావాలంటే వెళ్తే ఒంటరిగా ఉండే ఇబ్బందులేమిటో అప్పుడు తెలుస్తాయి. నా మీద పడనక్కర్లేదు. మహారాజులా వెళ్ళీసారి వ్యంగ్యంగా ఎత్తిపొడిచాడు. రేవతి చొరచొర చూసింది. వెళ్తా, తప్పక వెళ్తా. ఈసారి ఛాన్స్ చచ్చినా వదులుకోను. రేవతి కంచాలు పట్టుకుని విసురుగా లేచి వెళ్ళిపోయింది. 6 నెలల తర్వాత వచ్చిన ట్రాన్స్ఫర్ ఆర్డర్ కాగితం చేతిలో పట్టుకుని మిన్ను విరిగి మీద పడ్డట్టు దిగాలు పడిపోయింది రేవతి. తుని బ్రాంచ్ మేనేజర్గా ప్రమోషన్ ఆర్డర్. ఈసారి ప్రమోషన్ తీసుకున్నా తీసుకోకపోయినా ట్రాన్స్ఫర్ తప్పదని హెడ్ ఆఫీస్ నుంచి తాకీదు. ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ తుని? 12 గంటల ప్రయాణం. వీకెండ్కి వచ్చేపోయే దూరం కాదు. చుట్టుపక్కల అయితే శని ఆదివారాలు తాను శివరాము వచ్చిపోయే వీలుండేది. ఇది ఎదురు చూసిన విషయమే అయినా ఈసారి వెళ్ళి తీరాలని నిర్ణయించుకున్నా తీరా చేసి ఆర్డర్ రాగానే దిగాలు పడిపోయింది రేవతి. ఏం చేస్తావు మరి? వెళ్ళక తప్పదు కదా. ఓ 2-3 ఏళ్లు కష్టపడాలి. మరి ప్రమోషన్ కావాలంటే అందరికీ హైదరాబాదే కావాలంటే కుదరదు కదా, వసుమతి అంది బెంగగా చూస్తున్న రేవత్తో. అదే ఈసారి ఛాన్స్ వదులుకోకూడదనుకున్నా, కానీ తీరా ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలో అని భయంగా ఉంది. పిల్లాడి చదువు, చంటి పిల్ల, 2 కాపురాలు, రాను పోను ఖర్చులు, నెలకోసారి మించి రాలేని దూరాభారం. శివరామ ఏమంటాడో? కలత నిండిన మనసుతో ఆ రోజంతా ఆలోచనతో గడిచిపోయింది రేవతికి. ఇంకే చాలా సరదా పడుతున్నావు కదా వెళ్ళాలని. వెళ్ళు వెళ్ళు, ఒంటరిగా ఉండే ముచ్చట తీర్చుకో ఈసారి. కాగితం చూసి ఎగతాళిగా ఎత్తిపొడిచాడు శివరాం. ఎత్తిపొడుపులు మానండి. నేను 10 రోజుల్లో జాయిన్ అవ్వాలి. ఈలోగా మనం ప్లాన్ వేసుకోవాలి. ప్లాన్ చేసుకోవడానికి ఏముంది? నీవు పిల్లలు వెళ్ళండి. ఇక్కడ నా పాటలేవో నేను పడతాను నిర్లిప్తంగా అన్నాడు. బాబుని తీసుకెళ్ళను నేను. అక్కడ మంచి స్కూల్స్ ఉండవు. ఇక్కడ ఎంత అవస్థపడి ఎన్ని రికమెండేషన్స్తో వాడికి మంచి స్కూల్లో సీట్ వచ్చింది. 5-6 వేలు ఖర్చు పెట్టాం. మళ్ళీ మళ్ళీ కావాలంటే ఇక్కడ సీటు దొరకదు. అందుచేత వాడిని మీ దగ్గరే ఉంచుకోండి. నేను పాపని తీసుకెళ్ళి నా అవస్థ నేను పడతాను. అక్కడ క్రష్ అది ఉండదు బహుశా. ఇంట్లో ఉండే పని మనిషిని చూసుకోవాలేమో. ముందెళ్ళి జాయిన్ అయి పరిస్థితులు చూసి వస్తాను. మీరు 4 రోజులు సెలవు పెడితే కావాల్సిన సామాన్ అది తీసుకెళ్ళి సర్దుకుని వద్దాం. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈసారి ట్రాన్స్ఫర్ తప్పదు. 2-3 ఏళ్ళు అవస్థ పడక తప్పదు. ఉదయం నుంచి ఆలోచించి ప్లాన్ చేసుకున్నాకే రేవతికి కాస్త నిబ్బరంగా ఉంది ఇప్పుడు. ఏమిటి, బాబుని నేను పెట్టుకోవాలా? నా వల్ల ఏమవుతుంది? వాడిని చూడ్డం నాకేం వస్తుంది? ఆశ్చర్యంగా అన్నాడు. ఏదో నేను ఒక్కడినే అయితే ఏ హోటల్లోనో ఏదో తింటాను. వాణ్ణి పెట్టుకోవడం నా వల్ల కాదు. నీవు పిల్లలు వెళ్ళండి. నా ఏర్పాట్లు నేను చూసుకుంటాను. వల్ల కాకపోవడానికి ఏముంది? మరీ చంటివాడు కాదు. 5 ఏళ్ళు ఉన్నాయి. ఈ 10 రోజులు కాస్త కుక్కర్ పెట్టుకోవడం నేర్చుకోండి. పని మనిషికి మరో 100 ఎక్కువ ఇస్తానని చెప్తాను. కూర తరిగి వంటిల్లు అది శుభ్రం చేయడం, బాబుకి నీళ్లు పోయడం, ఉదయం మీ ఇద్దరికి టిఫిన్ బాక్సుల్లోకి చపాతీలు చేయమని చెప్తాను. లేదంటే బ్రెడ్ తీసుకెళ్ళండి. కుక్కర్లో అన్నం పప్పు వండుకుని చారు ఏ వేపుడు ముక్కలో చేసుకోండి. పచ్చళ్ళు పొళ్ళు చేసి ఫ్రిడ్జ్లో పెడతాను. మీరో నేనో వచ్చినప్పుడల్లా కాస్త చేసి పెడుతుంటాను. శని ఆదివారాలు మా అన్నయ్య మీ అక్కయ్య ఉన్నారుగా, వెళ్తుండండి. నెలకోసారి 2-3 రోజులు సెలవు వచ్చినప్పుడు మనం వస్తుండొచ్చు. ఉదయం నుంచి ఆలోచించి పెట్టిన ప్లాన్ వివరించింది. ఇదంతా నా వల్ల కాదు. వాణ్ణి పొద్దున్నే లేపడం, తయారు చేయడం, వంట వార్పు ఇదంతా నా వల్ల కాదు. వాడిని తీసుకెళ్ళి ఏ స్కూల్ ఉంటే దానిలో చేర్చు విసుగ్గా అన్నాడు. చూడండి, వాడు నాకే కాదు మీకు కొడుకే. పిల్లల బాధ్యత నా ఒక్కరిదే కాదు, మీది కూడా అని మర్చిపోకండి కోపంగా అంది. పిల్లల పెంపకం ఆడదాని బాధ్యత అన్నది నీవే మర్చిపోతున్నావు. అది ఆడది సంపాదించని రోజుల నాటి మాట. ఇల్లు, సంసారం, వంట, పిల్లలు ఇవన్నీ ఆడదాని బాధ్యత అనుకునే పాత రోజుల నాటి మాట. అప్పుడు సంపాదించడం కేవలం మగాడి బాధ్యతగా ఉండేది. ఇప్పుడు ఆడది సంపాదిస్తూ మగవాడి బాధ్యత సగం పంచుకున్నప్పుడు ఆడదాని బాధ్యత సగం మగవాడు తీసుకోవాలి తీక్షణంగా అంది. శివరాం ముఖంలో రంగులు మారాయి. మాటల కోసం తడుముకున్నాడు. చూడండి, వాడికి మంచి స్కూల్లో మనం కావాలనుకున్నప్పుడల్లా దొరకదు. వాడి భవిష్యత్తు ఆలోచించాలి మనం. అంతేకాక ఒంటరిగా ఇద్దరినీ చూసుకోవడం నాకు కష్టం. వాణ్ణి వదిలి వెళ్ళడం నాకు కష్టమే.
కానీ వాడి భవిష్యత్తు కోసం త్యాగం చెయ్యాలి. అందుచేత మళ్ళీ నాకు ట్రాన్స్ఫర్ అయ్యే వరకు 2-3 ఏళ్ళు కష్టపడాలి మనం. అలా కుదరదు అంటే ఉద్యోగం మానేయమంటే మానేసి హాయిగా ఇంట్లో కూర్చుంటాను. ఇల్లు ఎలా నడిపేది మీ బాధ్యత నిష్కర్షగా అంది. పెద్ద బెదిరించకు. ఉద్యోగం మానేస్తానంటూ ఇంట్లో సుఖాల కోసం నీ ఖర్చుల కోసం చేస్తున్నావు కానీ నా కోసం కాదు. మీ ఆడవాళ్ళకి ఆర్థిక స్వాతంత్రాలు కావాలని చేస్తున్నారు హేళనగా అన్నాడు. బెదిరింపు ఎందుకు? మీరు అంటే ఈ క్షణమే వదిలేస్తాను. అంతేకాని భార్య ఉద్యోగం చెయ్యాలి కానీ ట్రాన్స్ఫర్లు ఉండకూడదు. ఉన్న ఊర్లో అయితేనే ప్రమోషన్లు తీసుకోవాలని ఇన్ని షరతులతో ఉద్యోగాలు కుదరవు. మీకోసం ఇంట్లో ఇబ్బందుల కోసం మా ప్రమోషన్లు వదులుకుని మా జూనియర్లు మా కళ్ళ ముందే ఆఫీసర్లు అయితే వాళ్ల ముందు తలదించుకుని నిల్చోవాలి. మీరు మా కోసం ప్రమోషన్లు వదులుకుంటారా? బాబు చంటివాడిగా ఉన్నప్పుడు ప్రమోషన్ మీద కాకినాడ ట్రాన్స్ఫర్ అయితే నాకు ఇబ్బందని వదులుకున్నారా? 3 ఏళ్లు ఒంటరిగా బాబును పెట్టుకుని ఉండలేదు నేను. మీకు భార్యలు ఉద్యోగాలు చెయ్యాలి, సంపాదించాలి. అవి మీకు మీ వేణీళ్ళకి చన్నీళ్లలా మాత్రమే కనిపిస్తాయి. ఆడది మీతో సమంగా సంపాదించినా అది మీ కంటికి ఆనదు. మీవే ఉద్యోగాలు. మీకంటే మేం పెద్ద ఉద్యోగాల్లో ఉండకూడదు, ట్రాన్స్ఫర్లు ఉండకూడదు. మీకు ఇబ్బందులు లేకుండా మా అవకాశాలు వదులుకొని ఉద్యోగం చేస్తూ వంట వార్పు పిల్లలు చూసుకుంటూ ఇంటి బాధ్యత మాదేనన్నట్లు ప్రవర్తిస్తారు. పిల్లలకి రోగాలు వచ్చినా బంధువులు వచ్చినా ఏం వచ్చినా మేమే సెలవు పెట్టాలి. ఆఫీసర్ల చేత మాటలు పడాలి. మాది మీలాంటి ఉద్యోగమే. ఇప్పటికైనా ఆడదాని సంపాదన కేవలం వేణీళ్లకు చన్నీళ్లలా చూడడం మానుకోండి. వేణీళ్లలోనే చన్నీళ్లు కలపక్కర్లేదు, చన్నీళ్లలోనూ వేణీళ్లు కలపవచ్చన్నది అర్థం చేసుకుంటే బాగుంటుంది. కలపకపోయినా ఉత్తి చన్నీళ్లు ఆరోగ్యానికి మంచిదన్నది తెలుసుకోండి. చాలా ఆవేశంగా మొదలుపెట్టి వ్యంగ్యంగా ముగించింది. అంచేత నేను ఉద్యోగానికి వెళ్ళి జాయిన్ అవుతాను. బాబు విషయం ఏం చేస్తారో ఎలా మేనేజ్ చేసుకుంటారో అది మీ ప్రాబ్లం నిష్కర్షగా చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది రేవతి. కథ సమాప్తం.